This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Media News. Telangana Institute of Rural Development ఇన్స్టిట్యూట్ సెంటర్ ఫర్ ట్రైనింగ్స్ HOD రాఘవేందర్ రావు గారిని కలవబోతున్నాము. తాను ఒక అధికారిగా అద్భుతమైన సేవలు అందించేందుకు కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నీత, ఆమె SBIలో ఆఫీసరు, స్కేల్ 2 ఆఫీసరు, ఇప్పుడు కోటి హెడ్ ఆఫీసులో పనిచేస్తున్నాను. ఆమె బేసికల్గా మేము పెళ్లి చేసుకునేటప్పటికే ఉద్యోగస్తున్నాం. మా ఉద్యోగాలు రెండు కూడా బిజీ ఉండే ఉద్యోగాలు. వీలైనంత వరకు అడ్జస్ట్ చేసుకుంటూ మాకు ఇబ్బంది లేకుండానే నడుస్తుంది. మేము అండర్స్టాండింగ్, ఒకరు ఉన్నప్పుడు ఒకరు ఉంటాం. ఏ పరిస్థితులను బట్టి ఆమె కొంత ఓపిక ఎక్కువ, కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తుంది. సరే, కొంత పిల్లల విషయంలో ఆమె ఎక్కువ కేర్ తీసుకుంటుంది. నేను బేసికల్గా లాస్ట్ 20 years నుంచి కూడా అసోసియేషన్లో ఉంటున్నా కాబట్టి కొద్దిగా టైం ఎక్కువగా అసోసియేషన్ కూడా, ఉద్యోగంతో పాటు అసోసియేషన్ కూడా చేయాల్సి వస్తుంది. మా మిస్సెస్ కొంత ఆమె ఆఫీస్ వర్క్ను పర్సనల్ టైం కూడా కట్ చేసుకొని ఫ్యామిలీ పరంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అదృష్టం అనే చెప్పొచ్చు. చాలా ఆమె ఏంటంటే చాలా టైం సెన్స్తో ఉన్నటువంటి ఆమె. ఎక్కువగా షెడ్యూల్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటుంది. అంటే మార్నింగ్ 6 o'clock లేసిందంటే 7 o'clock బ్రేక్ఫాస్ట్, 8 o'clock బ్రేక్ఫాస్ట్, ఇట్లా టైం షెడ్యూల్ ఉంటుంది. కాకపోతే నాకు ఆమెకున్నది తేడా అంటే నేను కొంత షెడ్యూల్ ఫాలో కాను, కొన్నిసార్లు డీవేట్ అవుతుంటాను. సరే, కొన్నిసార్లు అది చిన్న ఇబ్బంది అవుతుంది, కానీ ఓవరాల్గా మాకేమి ఇబ్బంది లేకుండానే నడిచిపోతుంది. వాళ్ళు పిల్లల సహకారం కన్నా కూడా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. మేము అంత ఎక్కువ టైం ఇవ్వలేము, వాళ్ళని ఎక్కువ బయటికి తిప్పలేము, బయట వేరే వాళ్ళ ఇంట్రెస్ట్లను ఎక్కువ చూడలేము. కానీ ఓవరాల్గా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యారు. హ్యాపీలీ వాళ్ళు కూడా మంచిగా సెటిల్ అయిపోయారు. మామగారు భాస్కర్రావు గారు NG కాలేజ్ అని నల్గొండలో ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. మొత్తం పేరు భారతి. వాళ్ళ సపోర్ట్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా మిస్సెస్ ఎంప్లాయీ కాబట్టి, చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళను పేరెంటల్ కేర్ తక్కువ ఉంటుంది కాబట్టి మా పిల్లలంతా కూడా వాళ్ళే చూశారు. ఇప్పుడు కూడా వాళ్ళే చూస్తున్నారు. ఒక అబ్బాయి ఇక్కడే ఉంటాడు కాబట్టి వాళ్ళే చూస్తారు. ఎక్కువ వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల మనం డిఫరెంట్ యాక్టివిటీస్ చేయగలిగాం. అసోసియేషన్ కానీ, ఫ్యామిలీ అఫేర్స్లో కానివ్వండి, అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి. నేను ప్రైవేట్ యాక్టివిటీస్లో ఉన్నప్పటికీ కూడా మా మిస్సెస్ మా పిల్లలందరికీ కూడా గార్డింగ్ చేశారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు గార్డింగ్లోనే ఉన్నారు. కుటుంబ సహకారం ముఖ్య విషయాలు.